నా భార్యకి ఈ మధ్య నా మీద ప్రేమ బాగా పెరిగిపోయింది అని అతను మురిసిపోతున్నాడు. అతను వచ్చే ఏడాది వెళ్ళబోయే ఫ్యామిలీ ట్రిప్ గురించి ఎంతో ఆనందంగా కలలు కంటున్నాడు. కానీ అతనికి తెలియని ఓ భయంకరమైన నిజం ఏంటంటే ఆ వచ్చే ఏడాది అతను ఈ భూమి మీదే ఉండడు. డాక్టర్ చెప్పిన 6 నెలల మరణశాసనాన్ని తన గుండెల్లో పాతిపెట్టి రాత్రులు బాత్రూంలో కుమిలి కుమిలి ఏడుస్తూ పగలు మాత్రం ఏమీ జరగనట్టు అతని ముందు నటిస్తోంది ఆమె. తన భర్త కళ్ళల్లో చావు భయాన్ని చూడలేక ఒక భార్య తన కన్నీళ్లను నవ్వుగా మార్చి ఆడుతున్న 180 రోజుల మరణ నాటకం ఇది. ప్రేమంటే ప్రాణం ఇవ్వడం మాత్రమే కాదు, తన ప్రాణాలు పోతుందని తెలిసిన ఆ నొప్పిని పంట కింద దాచి నవ్వడం కూడా. 6 నెలలు అన్నారు. నేను వినలేదు, లెక్క పెట్టాను. 180 రోజులు. అతన్ని ప్రతిరోజు నవ్వించడానికి నాకున్నది కేవలం 180 రోజులు. హైదరాబాద్లోని ఆ కార్పొరేట్ హాస్పిటల్లో 5వ అంతస్తులో ఉన్న ఆ గదిలో అసాధారణమైన నిశ్శబ్దం అలుముకొనుంది. ఏసీ మిషన్ చేస్తున్న సన్నటి శబ్దం తప్ప మరి ఏలికిడి లేదు. గోడకున్న గడియారం ముళ్ళు కదులుతున్న ప్రతిసారి టిక్ టిక్ అనే ఆ శబ్దం సావిత్రి గుండెలో సుత్తితో కొడుతున్నట్టుగా ప్రతిధ్వనిస్తోంది. ఆమె చూపులన్నీ డాక్టర్ రమేష్ టేబుల్ వెనకాల ఉన్న లైట్ బాక్స్ మీదే నిలబడిపోయాయి. ఆ తెల్ల రంగు కాంతిలో ఒక ఎక్స్రే ఫిలిం వేలాడుతోంది. అందులో పక్కటెముకల మధ్య ఊపిరితిత్తుల భాగాల్లో ఓ పెద్ద చీకటి మచ్చ, ఏదో విషసర్పం పడగ విప్పినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్ రమేష్ తన చేతిలోని పెన్తో ఆ మచ్చను చూపిస్తూ ఏదో చెప్తున్నాడు. సావిత్రికి వైద్య పరిభాష తెలీదు, కానీ ఆ మచ్చను చూస్తుంటే తన మెడలోని పసుపుతాన్ని ఎవరో కత్తితో నెమ్మదిగా కోస్తున్నట్టు అనిపించింది. ఆమె 2 చేతులు కుర్చీ హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. వేళ్ళు తెల్లబడిపోయాయి. స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ సావిత్రి గారు. డాక్టర్ రమేష్ గొంతులో సానుభూతి ఉంది, కానీ వణుకు లేదు. అతను తన 30 ఏళ్ల వృత్తి జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి మరణశాస్త్రాలు చదివాడు. చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది. ఆపరేషన్ చేసి ఆ కణితని తొలగించే సమయం దాటిపోయింది. అది ఇప్పటికే చుట్టుపక్కల అవయవాలు వ్యాపించడం మొదలుపెట్టింది. ఆ మాటలు సావిత్రి చెవుల్లో సీసం కరిగించి పోసినట్టుగా దిగాయి. ఆమె పెదవులు వణికాయి. గొంతులో మాటలు రావడం లేదు. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణంతో నాలుక తడబడుకుంటూ ఒకే ఒక ప్రశ్న అడిగింది. మరేంటి డాక్టర్ గారు, మొన్ననే కదా చిన్న దగ్గు, వారం రోజులుగా జ్వరం అని వచ్చాం. మీరేవో టెస్టులు రాశారు, అప్పుడే ఇంత పెద్ద జబ్బేలా? అతను రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, ఏ రోజు కనీసం నీరసం కూడా లేదు. ఆమె గొంతులో ఒక అమాయకమైన ఆశ. ఈ రిపోర్ట్ ఎవరివో మారిపోయి ఉంటాయన్న ఓ పిచ్చి నమ్మకం ధ్వనిస్తున్నాయి. అదే క్యాన్సర్ లక్షణమమ్మా, డాక్టర్ రమేష్ నిట్టూరుస్తూ అన్నాడు. లోపలది ఓ పెద్ద మర్రి చెట్టులా వేళ్లు తన్నుకుపోయేంత వరకు బయటకు తన ఉనికిని తెలియనివ్వదు. మనిషి మామూలుగానే ఉన్నాడు కదా అని మనం అనుకుంటాం, కానీ లోపల అవయవాలు కరిగిపోతుంటాయి. కార్తిక్ గారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెడతాం. రేడియేషన్, కీమోథెరపీ ఇస్తాం. కానీ ఐఎమ్ సారీ టు సే దిస్, మనం కేవలం ఆయన నొప్పిని తగ్గించగలం, క్యాన్సర్ని కాదు. ఈ ట్రీట్మెంట్ ఆయన ఆయుష్ను కొద్ది రోజులు పొడిగిస్తుందేమో కానీ ప్రాణాన్ని నిలబెట్టలేదు. ఎన్ని రోజులు? సావిత్రి గొంతు ఆమెకే వినిపించనంత సన్నగా వచ్చింది. ఆ ప్రశ్న అడగడానికి ఆమె తన సర్వశక్తులు కూడా తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ రమేష్ ఒక క్షణం మౌనంగా ఉండి తన కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టాడు. మ్యాక్సిమం 6 నెలలు, మహా అయితే 8 నెలలు, అంతకుమించి నేను మీకు ఎలాంటి ఆశలు కల్పించలేను. 6 నెలలు. ఈ పదం వినగానే సావిత్రి ప్రపంచం ఒక్కసారి ఆగిపోయింది. సమయం గడ్డగట్టుకుపోయింది. తన కళ్ళ ముందు కార్తీక్తో గడిపిన 10 ఏళ్ల జీవితం ఒకసారి సినిమా రీల్లాగా తిరిగింది. పెళ్లిపీటల మీద అతను తన చేయి పట్టుకున్న క్షణం, ఇద్దరూ కలిసి బైక్ మీద తిరిగిన రాత్రులు, చిన్న చిన్న గొడవలు, అలకలు, పండగలు, అంతా ఇంకో 180 రోజుల్లో ముగిసిపోతుందా? కార్తీక్ నవ్వు, అతని కోపం, అతను అడిగే కాఫీ, అతను చేసే అల్లరి అన్నీ 6 నెలల్లో బూడిదైపోతాయా? ఆమె కుర్చీలోంచి పిచ్చిదానిలా లేచింది. కళ్ళు అప్పటికే కన్నీటితో నిండిపోయాయి. ఎదురుగా ఉన్న డాక్టర్ ముఖం మసగ్గా కనిపిస్తుంది. ఆమె బయటకు వెళ్ళబోయింది. సావిత్రి గారు, 1 నిమిషం కూర్చోండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. డాక్టర్ రమేష్ ఆమెను ఆపాడు. ఆమె వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఓ అంతులేని శూన్యం ఉంది. కార్తిక్ గారికి నిజం ఇప్పుడే తెలియకూడదు. డాక్టర్ చాలా సీరియస్గా ఆజ్ఞాపిస్తున్నట్టాడు. సావిత్రికి ఆ మాట అర్థం కాలేదు. ఎందుకు?
తన ప్రాణం గురించి, తన శరీరంలో ఉన్న జబ్బు గురించి తనకే చెప్పకపోతే ఎలా డాక్టర్? అతను తన ఆఫీస్ పనులు, బ్యాంక్ పనులన్నీ చూసుకోవాలి కదా. అవేవి ఆయన ప్రాణం కంటే ముఖ్యం కాదు కదా. ఎందుకు చెప్పకూడదో నేను వివరిస్తాను వినండి. డాక్టర్ ముందు కొంగి 2 చేతులు టేబుల్ మీద ఆనించి చెప్పడం మొదలుపెట్టాడు. క్యాన్సర్ కణాల కంటే మనిషి భయం చాలా వేగంగా చంపుతుంది సావిత్రి గారు. కార్తిక్ గారికి ఉన్న మెంటల్ కండిషన్కి, ఆయన పని ఒత్తిడికి నేను చనిపోతున్నానన్న నిజం తెలిస్తే ఆయన ఈ 6 నెలలు కూడా బతకరు. బహుశా 2-3 నెలల్లోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మనిషి బతకాలన్న ఆశ కోల్పోతే ప్రపంచంలో ఏ మందు పని చేయదు. ఆయనకు బతుకు మీద ఆశ ఉండాలి. దానికి ఆయనకి నిజం తెలియకపోవడమే మంచిది. మీరు ఆయనకు అబద్ధం చెప్పాలి సావిత్రి గారు. ఇది టీబీ అనో ఇంకో చిన్న సీరియస్ ఇన్ఫెక్షన్ అనో చెప్పి కీమోథెరపీకి తీసుకురండి. మందులు వాడుతున్నా తగ్గిపోతుందన్న భ్రమలో ఆయన ఉండాలి. ఒక భార్యకు తన భర్త మరణ శాసనాన్ని దాచిపెట్టి అతనితో రోజు నవ్వుతూ నాటకమాడమని ఓ డాక్టర్ చెప్తున్నాడు. అతనికి ప్రతిరోజు మరణం చేరువవుతున్నా ఏమీ జరుగునట్టుగా చిరునవ్వు చిందించమంటున్నాడు. సావిత్రి మెదడు మొత్తుబారిపోయింది. ఇదొక అసాధ్యమైన శిక్ష. కానీ తన భర్త ఇంకొన్ని రోజులు సంతోషంగా బతకడానికి ఇదొక్కటే మార్గమైతే ఆ శిక్షను భరించడానికి ఆమె సిద్ధపడింది. ఆమె ఏమీ మాట్లాడకుండా ఓ యంత్రంలా తలూపి క్యాబిన్ బయటకు నడిచింది. హాస్పిటల్ కారిడార్లో జనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఎవరి బాధలు వాళ్ళవి. స్ట్రెచ్చర్ మీద పేషెంట్లు, చేతిలో రిపోర్ట్స్ పట్టుకుని పరిగెడుతున్న అటెండర్లు, నర్సులు అరుపులు. కానీ సావిత్రికి అవన్నీ వినిపించడం లేదు. ఆమె ప్రపంచంలో ఇప్పుడు 2 శబ్దాలున్నాయి. 1 డాక్టర్ చెప్పిన 6 నెలలు. 2 ఆమె గుండెలో పగులుతున్న అద్దాల శబ్దం. ఆమె నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్ వెనకాల ఎవరూ పెద్దగా తిరగని పాత సిమెంట్ బెంచ్ దగ్గరికి చేరుకుంది. అక్కడో పెద్ద రావి చెట్టు ఉంది. దాని కింద ఉన్న ఆ బెంచ్ మీద రాతి విగ్రహంలా కూలబడింది. ఒక్కసారిగా అప్పటిదాకా ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకున్న గంగలా ఉప్పొంగింది. 2 చేతుల్లో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. నా దేవుడు, నా ప్రాణం, నా కార్తీక్ లేకుండా నేను ఎలా బతకాలి? ఆమె మనసు ఆర్తనాదాలు చేస్తుంది. ఎవరైనా చూస్తారన్న స్పృహ కూడా ఆమెకు లేదు. భూమి మీద పడి దొర్లుతూ ఏడవాలనుంది. 6 నెలల తర్వాత తన జీవితం ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే ఊపిరి ఆగిపోతున్నట్టుంది. ఇంట్లో ప్రతి వస్తువు కార్తీక్దే. ప్రతి గోడకు అతని జ్ఞాపకాలే. వాటన్నిటినీ తను ఒంటరిగా ఎలా భరించాలి? ఆమె కన్నీళ్లు బుగ్గల మీద నుంచి జారి చీరను తడుపుతున్నాయి. గంటసేపు ఆ బెంచ్ మీదే కూర్చుంది. లోపలున్న బాధంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చాక మెదడు కాస్త స్థిమితపడింది. కన్నీళ్లు ఎండిపోయాయి, కానీ కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడే ఆమెకు డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి. భయం క్యాన్సర్ కంటే వేగంగా చంపేస్తుంది. సావిత్రి తన మెడలో మంగళసూత్రాన్ని కుడి చేతితో గట్టిగా పట్టుకుంది. 3 ముళ్ళు. 10 ఏళ్ల క్రితం కార్తీక్ ఆ ముళ్ళు వేస్తున్నప్పుడు అందరి ముందు అగ్నిసాక్షిగా ఒక మాట అన్నాడు. సావిత్రి, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ కంటి నుంచి ఓ కన్నీటి చుక్క కూడా రానివ్వను. అతను అన్నట్టుగానే 10 ఏళ్ళు ఆమెను ఒక మహారాణిలా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన వంతు ఆమెది. నేనేడిస్తే అతను కుంగిపోతాడు. నా కన్నీళ్ళు అతన్ని ఆయుష్ను తగ్గిస్తాయి. అలా జరగనివ్వను. నా బాధ నాలోనే దాచుకుంటాను. నా నొప్పి నా గుండెలోనే పాతి పెడతాను. ఈ మిగిలిన 180 రోజులు అతని జీవితంలో అత్యంత అందమైన రోజులుగా మారుస్తాను. అతనికి తెలియనివ్వను. మరణం అతని పక్కనే కూర్చుందని అతనికి ఏ కోశాన అనుమానం రానివ్వను. ఆమె తన చీర కొంగుతో ముఖం తుడుచుకుంది. హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి నీళ్లతో కళ్ళు కడుక్కుంది. పెదవుల మీద ఓ నవ్వు బలవంతంగా తెచ్చిపెట్టుకుంది. తన పర్సులో ఉన్న చిన్న అద్దం తీసుకుని తనను తాను చూసుకుంది. కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి, కానీ పెదవులపై నవ్వు మాత్రం అతుక్కుని ఉంది. ఆ నవ్వు వెనుక ఉన్న ప్రళయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా కార్తీక్కి. ఆమె లేచి ఇంటివైపు అడుగులు వేసింది. సాయంత్రం 7 గంటలు. ఇంటి వంటగదిలో కూరగాయలు తరిగే శబ్దం వస్తోంది. సావిత్రి చేతులు రోజులాగే పనిచేస్తున్నాయి, కానీ మనసు మాత్రం ఆ డాక్టర్ గదిలోనే ఆగిపోయింది. కార్తీక్కి ప్రాణ సమానమైన గుత్తొంకాయ కూర, మునక్కాయ పప్పుచారు చేస్తోంది. స్టవ్ మీద కూర ఉడుకుతున్న వాసన, పోపు వేగుతున్న సువాసన ఇల్లంతా వ్యాపించింది. వంట చేస్తున్న ప్రతిక్షణం కార్తీక్ ఆమె వెనకాల నిలబడి, ఇంకా ఎంతసేపు సావిత్రి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని అడిగే దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదులుతున్నాయి. వంకాయలను కోస్తూ అందులో మసాలా దూరుస్తున్నప్పుడు ఆమె చేతులు వణుకుతున్నాయి. ఇలాంటి కూర వండి పెట్టడానికి ఇంకెన్ని రోజుల అవకాశం ఉందో అన్న ఆలోచన రాగానే
గొంతులో ఏదో అడ్డుపడినట్టయింది. రెండుసార్లు కళ్ళు తుడుచుకుని మళ్ళీ వంట మీద ధ్యాస పెట్టింది. సరిగ్గా అప్పుడే తలుపు కాలింగ్ బెల్ మోగింది. సావిత్రి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. గుండె చప్పుడు ఆమె చెవులకే వినిపిస్తోంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తన చీర కుచ్చిళ్ళు చరు చేసుకుంది. ముఖం మీద అప్పటిదాకా ప్రాక్టీస్ చేసిన చిరునవ్వు అద్దుకుంది. ఏమీ జరగనట్టు తలుపు తీసింది. కార్తిక్ చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్, మెడలో టై వదులు చేసుకుంటూ ఎప్పట్లాగే ఆఫీస్ వర్క్తో అలసిపోయినట్టుగా లోపలికొచ్చాడు. అతని ముఖంలో చిన్న నీరసం ఉంది. బహుశా అది లోపల పెరుగుతున్న ఈ రాక్షసి గణితం వల్ల అని సావిత్రికి మాత్రమే తెలుసు. అబ్బా, ఏంటి సావిత్రి ఈరోజు సిటీలో ఈ ట్రాఫిక్? ఆ హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర అరగంట ఆగాను తెలుసా? ఆఫీస్లో ఆ బాస్గాడి టార్చర్ ఒకటి. వచ్చే నెల ఢిల్లీలో ఓ పెద్ద ప్రజెంటేషన్ ఉంది. దానికి నా ప్రాణం తీస్తున్నాడు. అసలే ఈ మధ్య ఊరికే అలసిపోతున్నాను అంటూ సోఫాలో వాలిపోయాడు. సావిత్రి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. వచ్చే నెల ప్రజెంటేషన్. అతను వచ్చే నెల గురించి మాట్లాడుతున్నాడు. కానీ వచ్చే ఏడాది అతని ఈ భూమి మీదే ఉండడన్న నిజం వాడికి తెలీదు. ఈ ఆలోచన రాగానే సావిత్రి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు సుడులు తిరిగాయి. కానీ వెనువెంటనే తనంతాన్ని నియంత్రించుకుంది. కన్రెప్పులు వేగంగా ఆడించి కన్నీళ్లు వెనక్కి పంపించేసింది. అలాగే ఉంటుందిలేండి, సిటీ అన్నాక మీరు వెళ్ళి స్నానం చేసిరండి, వేడినీళ్ళు పెట్టాను, మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశాను అంటూ అతని చేతిలో బ్యాగ్ తీసుకుంది. కార్తీక్ ఒక్కసారిగా ఆగి సోఫాలోంచి ముందు కొంగి ఆమె వైపు చూశాడు. గుత్తొంకాయ? అది ఆదివారం పూట. సావిత్రి, ఏంటి ఈరోజు ఇంత స్పెషల్? ఏమైనా పండగ? నా బర్త్డే కాదు, మన యానివర్సరీ కాదు, మరేంటి సంగతి? ఏవైనా పట్టుచీర కొనివ్వాలని స్కెచ్ చేసావా ఏంటి అని చిలిపిగా కన్ను గీటుతూ అడిగాడు. సావిత్రి పక్కన నవ్వింది. ఆ నవ్వు ఎంత సహజంగా ఉందంటే అందులో దాగిన అంతులేని విషాదం ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. నాకేం చీరలు వద్దులేండి, మీకు ఇష్టం కదా అని చేశాను. ఎప్పుడూ పండగలే ఉండాలా ఏంటి? మంచి భోజనం చేయడానికి, నా మొగుడికి నేను వండి పెట్టడానికి క్యాలెండర్తో పనేముంది? అయినా మీ బాసుకు కూడా చెప్పండి, నా మొగుడిని ఎక్కువ ఇబ్బంది పెడితే నేను ఊరుకోనని. కార్తీక్ గట్టిగా నవ్వుతూ, ఆహా, నా పిల్లం ఎందుకు ఈరోజు చాలా రొమాంటిక్గా ఉంది. వస్తున్నా, స్నానం చేసి 2 నిమిషాల్లో వస్తున్నా అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూం తలుపులు వేసిన శబ్దం వినపడగానే సావిత్రి ఆ డైనింగ్ టేబుల్ చైర్ని గట్టిగా పట్టుకుని నిలబడింది. కాళ్ళు నొక్కుతున్నాయి, కానీ పెదవుల మీద నవ్వు మాత్రం చెరగలేదు. లోపల ప్రాణం పోతున్నా సరే ఆ నవ్వు ఇలాగే ఉండాలని ఆమె తనకు తాను ప్రమాణం చేసుకుంది. రాత్రి 8:30 భోజనం సమయం. ఇద్దరు డైనింగ్ టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు. సావిత్రి వేడివేడి అన్నం వడ్డిస్తుంది. కార్తిక్ తింటున్నాడు. అబ్బా, అద్భుతం సావిత్రి, ఏ హోటల్లోనూ దొరకదు ఈ టేస్ట్. ఆ డాక్టర్ గారు మొన్న ఏవో 100 టెస్టులను రాసి భయపెట్టాడు, కానీ నాకేం లేదని నాకు తెలుసు. కేవలం పొల్యూషన్ వల్ల వచ్చిన దగ్గంతే. రేపు సాయంత్రం వెళ్ళి ఆ రిపోర్ట్స్ ఏంటో తెచ్చుకుందాం. నువ్వు కూడా వద్దువు గాని అన్నాడు కూరను అన్నంలో కలుపుకుంటూ. సావిత్రి చేతిలో పప్పు గిన్నె ఆగిపోయింది. గుండె లయ తప్పింది. ఆ రిపోర్ట్స్ నేను మధ్యాహ్నమే వెళ్ళి తెచ్చానండి అంటూ గిన్నెను నెమ్మదిగా టేబుల్ మీద పెట్టింది. కార్తిక్ తలెత్తాడు. ముద్ద నోట్లోకి పెట్టుకుంటూ, అవునా, ఏమన్నా డాక్టర్? అంతా నార్మలే కదా? సావిత్రి ఇప్పుడు అతని కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పాలి. తన జీవితంలోనే అత్యంత భయంకరమైన అబద్ధం. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ఆ ప్రాణంతో ఆడుతున్న నాటకం. ఏం లేదు, లంగ్స్లో చిన్న ఇన్ఫెక్షన్ అట, ఈ పొల్యూషన్ వల్లే. కొన్నాళ్ళు గట్టి మందు వాడితే తగ్గిపోతుందన్నారు, కానీ మందులు మాత్రం కరెక్ట్గా వాడాలన్నారు. రేపటి నుంచి ఒక 6 నెలలు కోర్స్ వాడాలి. ఆమె గొంతు ఎక్కడ తడబడకుండా చాలా క్యాజువల్గా చెప్పింది. చూసావా, నేను చెప్పలేదా? ఉట్టి పుణ్యానికే భయపడతావు నువ్వు. చిన్న ఇన్ఫెక్షన్కి ఎందుకంత కంగారు పడ్డావు? సరేలే, ఆ డాక్టర్ రాసిన మందులేవో వేసుకుందాం. అయినా ఈ 6 నెలల కోర్సు వాడడం నా వల్ల కాదు, కానీ చూద్దాం అంటూ మళ్ళీ భోజనం మీద ధ్యాస పెట్టాడు. ఇంకొంచెం కూర వేయి. సావిత్రికి తను తినే అన్నం గొంతులోకి దిగడం లేదు. ప్లేట్లో అన్నం అలాగే ఉంది. కార్తిక్ ఎంతో సంతోషంగా తింటున్నాడో ఆమె గమనిస్తుంది. అతని అమాయకత్వం, అతని నమ్మకం, భార్య చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మే అతని స్వభావం, రేపటి మీద అతనికున్న ఆశ అన్నీ చూస్తుంటే ఆమె మనసు ముక్కలైపోతుంది. నాకు తెలుసు నువ్వు చనిపోతున్నావని, కానీ నువ్వు మాత్రం నా చేతి వంటను ఆస్వాదిస్తున్నావు. వచ్చే నెల గురించి, వచ్చే ఏడాది గురించి కలలు కంటున్నావు. మరణం నీ గడప దగ్గర నిలబడిందని నీకు తెలీదు.
ఈ విపరీతమైన డ్రామాటిక్ ఐరనీ ఆమెను లోపల నుంచి దహించి వేస్తోంది. కానీ బయటకు మాత్రం ఇదిగోండి ఇంకొంచెం పప్పేసుకోండి అంటూ ఎంతో ప్రేమగా వడ్డిస్తోంది. రాత్రి 11:30. గదిలో చిన్న లైట్ ల్యాంప్ వెలుగుతోంది. బెడ్రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట వీధి కుక్కల అరుపులు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. కార్తిక్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. అతని శ్వాస లయబద్ధంగా వినిపిస్తోంది. ఆ శ్వాసకోశాలే అతని మోసం చేశాయని, లోపల ఒక రాక్షసి అతని ప్రాణాన్ని కొరుక్కు తింటుందని అతనికి తెలియదు. సావిత్రి పక్కనే పడుకుని అతని ముఖాన్ని తదేకంగా చూస్తుంది. ఆమె కన్రెప్పలు వాల్చడం లేదు. కుడి చేతి పక్కకు తిరిగి నెమ్మదిగా తన చేయి చాచి అతని గుండెల మీద వేసింది. ఆ గుండె చప్పుడు ఆమె చేతికి తగులుతోంది. డబ్ డబ్ అన్న చప్పుడు ఇంకా ఎన్ని రోజులు వినపడుతుంది? 180 రోజులు. ఆ తర్వాత ఈ శరీరం చల్లబడిపోతుంది. ఈ గుండె ఆగిపోతుంది. ఈ ఇల్లు వల్లకాడవుతుంది. ఆమెకిక అక్కడ ఆ మంచం మీద పడుకుని ఉండటం సాధ్యం కాలేదు. గొంతులో అప్పటిదాకా సంకెళ్లతో ఆపుకున్న దుఃఖం ఇప్పుడు బద్దలై అగ్నిపర్వతంలో ఉప్పెనలా తన్నుకొస్తుంది. కళ్ళు మండుతున్నాయి. ఏమాత్రం శబ్దం చేయకుండా నెమ్మదిగా బెడ్ మీద నుంచి దిగింది. గది తలుపులు మెల్లగా వేసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూం తలుపులు లోపల నుంచి గడియ పెట్టింది. ట్యాప్ ఆన్ చేసి షవర్ కింద నిలబడింది. చల్లటి నీళ్ళు ఆమె శరీరం మీద పడుతున్నాయి. నీళ్ల శబ్దం గట్టిగా వస్తుంది. సావిత్రి అక్కడున్న ఒక దళసరి టవల్ తీసుకుని తన నోట్లో కుక్కుకుంది. అప్పుడు మొదలైంది ఆమె ఏడుపు. గీ పెట్టింది. గుండెలు బాదుకుని మరీ ఏడ్చింది. ఆ టవల్ ఆమె అరుపులను మింగేస్తోంది. షవర్ శబ్దం ఆమె వెక్కిళ్లను కప్పేస్తోంది. తన ప్రాణాన్ని ఎవరో లాగేసుకుంటున్నారన్న బాధ. కుప్పకూలిపోయి నేల మీద కూర్చొని చల్లటి టైల్స్ మీద తల అంచి కన్నీళ్లతో స్నానం చేస్తుంది. పగలు అందరి ముందు ఒక ధైర్యవంతురాలైన ప్రేమగల భార్య, రాత్రి ఒంటరిగా చీకటి గదిలో భయంతో వణికిపోతున్న ఒక భాగ్యరాలు. ఇది ఆమె ఎంచుకున్న శిక్ష. ఇది ఆమె ఎంచుకున్న త్యాగం. నీళ్ళు ఆమె కన్నీళ్లను కడిగేస్తున్నాయి, కానీ గుండెల్లో కూడుకట్టుకున్న ఆ పర్వతమంత భారాన్ని కాదు. గడియారముల్లో ఆగకుండా కదులుతూనే ఉంది. డే 1 పూర్తయింది. కార్తిక్ జీవితంలో ఇంకా 179 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. అతను నన్ను చూసి నవ్వాడు. నేను నవ్వాను. లోపల ఆ నవ్వు ముక్కలైంది, కానీ బయటికి ఏడవలేను. అతను చూస్తున్నాడు. రాత్రి 2 గంటలు దాటింది. బయట వీధి దీపాల వెలుతురు కిటికీ అద్దాల గుండా లోపలికి వచ్చి మంచం మీద పడుకున్న కార్తిక్ ముఖం మీద పడుతుంది. అతను ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రోజంతా ఆఫీస్ పని, ఆ ఫైళ్ళు, ఆ మీటింగ్లు అన్నీ మర్చిపోయి హాయిగా శ్వాసిస్తున్నాడు. ఆ శ్వాసలో ఒక లయ ఉంది, కానీ ఆ శ్వాసనాళాల్లో అతన్ని బలి తీసుకోబోతున్న ఒక రాక్షసి కణిత నిశ్శబ్దంగా పెరుగుతుందన్న నిజం ఆ గదిలో ఉన్న ఒక మనిషికి మాత్రమే తెలుసు. ఆ మనిషి సావిత్రి. కార్తిక్ పక్కనే పడుకున్న సావిత్రి కళ్ళు పైకప్పునే తదేకంగా చూస్తున్నాయి. ఆమెకు నిద్ర పట్టడం లేదు. అసలు నిద్రనే పదం ఆమె జీవితంలోంచి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయింది. డాక్టర్ రమేష్ చెప్పిన 6 నెలలన్న మాట ఒక పీడకల్లా ఆమె మెదడును తొలిచేస్తుంది. పగలు మొత్తం తన చుట్టూ ఉన్న ప్రపంచంతో, తన భర్తతో అంతా బాగుందని నటిస్తూ ఆమె గడుపుతోంది. కానీ రాత్రి కాగానే ఆ చీకటి ఆమె నిజ స్వరూపాన్ని బయటకు లాగుతోంది. కార్తిక్ నిద్రలో కదిలాడు. నెమ్మదిగా తన ఎడం చేతిని చాచి సావిత్రి నడుం మీద వేశాడు. ఆ స్పర్శ, ఆ బరువు సావిత్రికి 10 ఏళ్లుగా ఎంతో సుపరిచితం. ఆ స్పర్శలోనే ఆమెకు కొండంత భద్రత దొరికేది. కానీ ఈరోజు ఆ చెయ్యి తన మీద పడగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఇంకొన్ని రోజుల్లో ఈ స్పర్శ శాశ్వతంగా మాయమైపోతుందని తలుచుకోగానే ఆమె శరీరం ఒక వణుకు మొదలైంది. గొంతులో ఏదో పెద్ద రాయి అడ్డుపడినట్టు ఊపిరాడటం లేదు. కళ్ళ వెంబడి కన్నీళ్లు జల్జలా రాలుతున్నాయి. చెవులు పక్కగా దిగి తలగడ తడుపుతున్నాయి. కార్తిక్కి మెలకువ రాకూడదు. తను ఏడుస్తున్నట్టు అతనికి ఏమాత్రం అనుమానం రాకూడదు. సావిత్రి తన కింద పెదవిన పళ్ళతో గట్టిగా కొరుక్కుంది. పంటి ఘాటుకు పడి రక్తం వస్తున్నా ఆమెకు ఆ భౌతికమైన నొప్పి ఏమాత్రం తెలియడం లేదు. ఎందుకంటే మనసులో ఉన్న ఆ ప్రాణ సంకటం ముందు ఈ నొప్పి లెక్క కాదు. ఆమె ఎంతో నెమ్మదిగా తన మీద ఉన్న అతని చేతిని తీసి పక్కకు పెట్టింది. మంచం మీద నుంచి శబ్దం చేయకుండా కిందకు దిగింది. వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి చల్లటి నీళ్లు గొంతులో పోసుకుంది. ఆ చలికి తన ఏడుపు ఆగుతుందేమో అన్న ఒక పిచ్చి ఆశ. అక్కడే చీకట్లో కిచెన్ స్లాబ్కి ఆనుకొని 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులో ఎంత నిస్సహాయత ఉందంటే
దేవుడు కూడా ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నిద్రపోతున్నట్టు నటించడం ఎంత కష్టమో సావిత్రికి ఇప్పుడు తెలుస్తోంది. పగలు ఒక ఆదర్శ భార్యలా ఏ బాధ లేని ఇళ్ళల్లా నవ్వాలి. రాత్రి ఒంటరితనంతో 6 నెలల గడువుతో అలుపెరగని యుద్ధం చేయాలి. ఇది ఇప్పుడు ఆమె దినచర్య. మరుసటి రోజు ఉదయం, ఆదివారం, సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించేలోపు సావిత్రి స్నానం చేసింది. రాత్రి ఏడ్చిన ఆనవాళ్ళు, ఎర్రబడిన కళ్ళు ఎవరికీ కనపడకుండా ఉండటానికి 2 సార్లు చన్నీళ్లతో సబ్బుతో ముఖం గట్టిగా కడుక్కుంది. అద్దం ముందు నిలబడి ఒకసారి నవ్వి చూసుకుంది. ఆ నవ్వులో ఒకప్పటి సహజత్వం లేదు. అదో ప్లాస్టిక్ నవ్వులా అనిపించింది ఆమెకు. కానీ కార్తీక్ను నమ్మించడానికి ఆ నవ్వే ఇప్పుడు ఆమె ఆయుధం. కార్తీక్కి ఆదివారం అంటే చాలా బద్ధకం. అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. పాత సామాన్లు సర్దుదామని సావిత్రి బెడ్రూమ్లోని పైకి కబోర్డు తీసింది. సూట్ కేస్, పాత బట్టలు తీసి పక్కన పెడుతుండగా ఓ పాత అట్టపెట్టె కింద పడింది. అందులో కొన్ని పాత కాలేజ్ సర్టిఫికెట్లు, ఒక పాత బ్రౌన్ కలర్ లెదర్ డైరీ బయటపడ్డాయి. ఆ డైరీని చూడగానే సావిత్రికి గుర్తొచ్చింది. అది కార్తీక్ పెళ్లికి ముందు రాసుకున్న పర్సనల్ డైరీ. దాని మీద సన్నటి బూజు, దుమ్ము పట్టి ఉంది. సావిత్రి కింద కూర్చుని చీర కొంగుతో ఆ దుమ్ము తుడిచింది. ఆసక్తిగా పేజీలు తిరగేసింది. అందులో చాలా వరకు అన్ని కాలేజ్ రోజుల అల్లరి, ఉద్యోగం కోసం అతను పడుతున్న కష్టాలు, ఇంటర్వ్యూల వివరాలు ఉన్నాయి. పేజీలు తిప్పుతున్న కొద్దీ సావిత్రి పెదవులపై చిన్న చిరునవ్వు వెలిసింది. చివరి పేజీలకు వచ్చేసరికి ఒక పేజీ మీద పెద్ద అక్షరాలతో అండర్లైన్లో ఇలా రాసింది: లైఫ్లో చేయాలనుకున్నవి. సావిత్రి కళ్ళు ఆ అక్షరాల మీద నిలబడిపోయాయి. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఆ పేజీలో 3 విషయాలు చాలా స్పష్టంగా, ఎంతో ఉద్వేగంతో రాసి ఉన్నాయి. ఊటీలో రాయల్ ఎన్ఫీల్డ్ ట్రిప్. పొగమంచు కమ్మిన దారుల్లో నా భార్యను వెనకన కూర్చోబెట్టుకుని రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. చలిగాళ్ళు ఆమె ముఖాన్ని తాకుతుంటే ఆ ఆనందాన్ని నేను బైక్ అద్దంలోంచి చూసి మురిసిపోవాలి. డబ్బులు బాగా కూడబెట్టాక పెళ్ళైన కొత్తలో కుదరకపోయినా కనీసం మా ఫస్ట్ యానివర్సరీకైనా ఈ ట్రిప్కి వెళ్ళాలి. సముద్రం ఒడ్డున ఒక రోజంతా గడియారం చూడకుండా ఫోన్ ఆపేసి సముద్రం అలల్ని చూస్తూ ఇసుకలో కదలకుండా కూర్చోవాలి. రాత్రిపూట బీచ్లో క్యాంప్ ఫైర్ వేసుకుని అలల శబ్దం వింటూ నిద్రపోవాలి. ఈ ఆఫీస్ టార్గెట్స్, ఈ లోన్ ఈఎంఐలు, గొడవ ఏమీ లేని ప్రపంచంలో ఒక రోజైనా బతకాలి. ఎవరికీ తెలియని చోట ఫిషింగ్, ఎవరూ లేని ఓ ప్రశాంతమైన సరస్సు దగ్గర గాలం వేసి చేపలు పడుతూ ఓ పల్లెటూరు వాతావరణంలో గడపాలి. అది నా చిన్ననాటి కల. ఆ డైరీ పేజీని చదువుతున్న సావిత్రి గుండె చెరువైపోయింది. ఆ అక్షరాల మీద కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి. ఆ సిర కొద్దిగా చెదిరిపోయింది. ఆమె ఆ డైరీని తన గుండెలకు కత్తుకుంది. 10 ఏళ్ళైంది మన పెళ్ళై. ఈ 10 ఏళ్లలో నా కోసం, మన ఇల్లు కోసం, ఈ బాధ్యతల కోసం, నా నగలు, నా చీరలు, వీటి కోసమే రేయిబాళ్ళు కష్టపడ్డావు. నీ కలల గురించి ఎప్పుడూ నా దగ్గర ఒక మాట కూడా చెప్పలేదు. నీ కోసం నువ్వు బతకడమే మర్చిపోయావు కార్తీక్. ఆఫీస్, ఇల్లు, సంపాదన, ఇవే జీవితం అనుకున్నావు. తీరా ఇప్పుడు కాస్త స్థిరపడ్డామనుకునేసరికి దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు అని మనసులో అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. ఒక సగటు మధ్యతరగతి మగాడు తన బాధ్యతల కింద తన కలలను ఎలా సమ్మతి చేసుకుంటాడో ఆ డైరీ చెబుతోంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ దగ్గిన శబ్దం వినిపించింది. అది మామూలు దగ్గు కాదు, లోపల నుంచి వస్తున్న క్యాన్సర్ దగ్గు. సావిత్రి ఒక్కసారి ఉలిక్కిపడింది. కన్నీళ్లు తుడుచుకుని డైరీ తన చీర చాటును దాచుకుంది. సావిత్రి, టైం ఎంతైంది? నాకు నా ఫిల్టర్ కాఫీ కావాలి అంటూ నిద్రమత్తు నుంచే పిలిచాడు కార్తీక్. కళ్ళు కూడా తెరవకుండానే భార్యను ఆజ్ఞాపించే హక్కు అది. ఇదిగో 5 నిమిషాల్లో తెస్తాను. గొంతును సరి చేసుకుంటూ ఏడుపు ఛాయలు ఏమాత్రం లేకుండా అత్యంత సహజంగా పలికింది. ఆ డైరీని తన డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో తన పట్టు చీరల కింద భద్రంగా దాచింది. అప్పుడే ఆమె తన మనసులో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఆ డైరీలో ఉన్న ప్రతి కలను నేను నిజం చేస్తాను. అతనికి తన జబ్బు గురించి తెలియకుండానే ఆ సంతోషాన్ని అతనికి కానుకగా ఇస్తాను. ఒక భార్యగా అతనికి నేను ఇచ్చే చివరి బహుమతి ఇదే. సోమవారం మధ్యాహ్నం కార్తీక్ ఆఫీసుకు వెళ్ళాక ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. సావిత్రి డైనింగ్ టేబుల్ మీద ఒక నోట్బుక్ పెట్టుకుని కూర్చుంది. అందులో బ్యాంక్ పాస్బుక్స్, ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్, తన క్రెడిట్ కార్డు వివరాలు అన్నీ పెట్టుకుని లెక్కలు వేస్తుంది. సాధారణంగా ఏ చిన్న ట్రిప్ వెళ్ళాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా 10 సార్లు ఆలోచించి బేరాలాడి ప్రతి రూపాయిని ఆదా చేసే సగటు గృహిణి సావిత్రి. కానీ ఈరోజు
ఆమె డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఆమె దృష్టిలో ఇప్పుడు డబ్బుల కంటే సమయం చాలా విలువైంది. సమయం జారిపోతుంది చేతిలో పట్టుకున్న ఇసుకలా. ఆదా చేసిన ఆ డబ్బును అనుభవించడానికి తన భర్తకి ఇంకా ఎక్కువ రోజులు ఉండదు అన్న నిజం ఆమెను బలంగా తాకింది. ఆమె ఫోన్ తీసుకుని ఓ ప్రముఖ ట్రావెల్ ఏజెంట్కి కాల్ చేసింది. హలో, నాకు ఊటీలో ఓ మంచి రిసార్ట్ బుక్ చేయాలి. వ్యూ చాలా బాగుండాలి, ప్రైవేట్గా ఉండాలి. ముఖ్యంగా అక్కడ మాకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అరేంజ్ చేయాలి. అవతలి వ్యక్తి బడ్జెట్ ఎంత మేడం అని అడిగాడు. ఎంత డబ్బైనా పర్లేదు, కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి. నా భర్తకి ఇది చాలా ముఖ్యమైన ట్రిప్. ఆమె గొంతులో ఒక దృఢత్వం ఉంది. తన భర్తకు బహుశా ఇదే చివరి ట్రిప్ కావచ్చు. ఇందులో ఎలాంటి లోపం జరగకూడదు. రిసార్ట్, బైక్, బీచ్ క్యాంప్ అన్నీ వరుసగా ప్లాన్ చేస్తుంది. అయితే అదంతా కార్తిక్ ఎలా చెప్పాలి? నీకు క్యాన్సర్ ఉంది, నీ చివరి కోరికలు తీరుస్తానని చెప్పలేదు. ఒకవేళ నాకు వెళ్ళాలని ఉందని మొండికేస్తే బాస్ లీవ్ ఇవ్వడు. ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉందని తప్పించుకుంటాడు. కాబట్టి ఈ ట్రిప్ అతనికి ఒక సర్ప్రైజ్లా ప్లాన్ చేయాలి. అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసైనా బతిమాలాడైనా సరే తీసుకువెళ్ళాలి అని నిశ్చయించుకుంది. కార్తిక్ ఆఫీస్లోని అతని క్లోజ్ కొలీగ్కి ఫోన్ చేసి కార్తిక్ లీవ్ ఎలాగైనా మంజూరు చేయాలని బతిమలాడింది. తన ప్లానింగ్లో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా ఆమె ప్రతి నిమిషం జాగ్రత్త పడుతోంది. సాయంత్రం 7 గంటలు. వాతావరణం కాస్త చల్లగా ఉంది. బయట సన్నగా చినుకులు పడుతున్నాయి. మట్టి సువాసన ఇల్లంతా వస్తుంది. కార్తిక్ ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయి సోఫాలో ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కూర్చున్నాడు. హాస్పిటల్ ఇచ్చిన మందులు టేబుల్ మీద ఉన్నాయి. ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని, ఈ చిన్న ఇన్ఫెక్షన్కి ఇన్ని మందుల, రోజు 8 మాత్రలు మింగాల్సి వస్తుంది. ఆ డాక్టర్కి ఇదే పని. ఏ చిన్న జబ్బుకైనా భయపెట్టేస్తుంటారు అని విసుక్కుంటూ మింగాడు. ఆ మాత్రలు ఇన్ఫెక్షన్కి కాదు, అతని క్యాన్సర్ నొప్పులు తాత్కాలికంగా అణిచివేయడానికి ఇచ్చే పెయిన్ కిల్లర్ అని సావిత్రికి తెలుసు. ఆ మాటలు వింటుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. కానీ నవ్వుతూనే కిచెన్లోంచి వేడివేలి ఉల్లిపాయ పకోడీ, 2 కప్పుల అల్లం టీ తీసుకొని వచ్చి హాల్లోకి వచ్చింది. టీపాయ్ మీద ప్లేట్ పెట్టి కార్తిక్ పక్కన కాస్త అతుక్కున్నట్టుగా కూర్చుంది. కార్తిక్ ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు. యాంత్రికంగా పకోడీ నోట్లో వేసుకున్నాడు. ఆ రుచికి ఒక్కసారి ఆగిపోయి ల్యాప్టాప్ పక్కన పెట్టి సావిత్రి వంక చూశాడు. సావిత్రి చేతిని అతని భుజం మీద వేసి అతని వైపు ఎంతో ఆరాధనగా చూస్తుంది. ఆమె చూపుల్లో ఏదో తెలియని తపనుంది. కార్తిక్ ప్రతి కదలికను, అతని ముఖ కవలికలను, అతని గొంతును తన కళ్ళతో మనసులో శాశ్వతంగా బంధించేయాలి అన్న గాఢత ఆ చూపుల్లో ఉంది. అతను లేని భవిష్యత్తులో ఈ క్షణాలే ఆమె బతకడానికి ఆక్సిజన్లా పనిచేయాలి. కార్తిక్ టీ కప్పు కింద పెట్టి సావిత్రి వైపు పూర్తిగా తిరిగాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, చిన్న గందరగోళం మరియు కాస్త అనుమానం ఉన్నాయి. ఏంటి సావిత్రి అని అడిగాడు కనుబొమ్మలు ముడిచి. ఏంటి? సావిత్రి అమాయకంగా అడిగింది, అతని భుజం మీద నుంచి చేయి తీయకుండానే. ఈ మధ్య నువ్వు నాకు చాలా టెన్షన్ ఇస్తున్నావు. ఉదయం లేచిన దగ్గర నుంచి నేనేం అడక్కముందే నాకు ఏది కావాలంటే అది నా ముందు ప్రత్యక్షమవుతోంది. నేను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మం దగ్గర నిలబడి నేను కనుమరుగయ్యేదాకా అలా చూస్తూనే ఉంటున్నావు. ఇప్పుడు చూస్తే నా ఫేవరెట్ స్నాక్స్ చేసి ల్యాప్టాప్ ఆపించి మరి నా పక్కన ఇలా అతుక్కుని కూర్చున్నావు. నాకేదో డౌట్గా ఉంది. ఏమైంది నీకు? నేనేమైనా తప్పు చేశానా? లేక నీకేమైనా కావాలా? సావిత్రి గుండె వేగం అమాంతం పెరిగింది. కార్తిక్కి ఏమాత్రం అనుమానం రాకూడదు. తను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది కేవలం ప్రేమ వల్లే అని అతను నమ్మాలి. తన లోపలి బాధను, భయాన్ని ఒక ప్లాస్టిక్ నవ్వు వెనక కప్పేయాలి. ఆమె తన కన్నీళ్లను ఆపుకోవడానికి గొంతును గట్టిగా మింగింది. పెదవులపై ఓ చిన్న చిరునవ్వు పులుముకుంది. ఆమె అతని చేతులు తన 2 చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా నిమిరింది. ఏం లేదు కార్తిక్, ఎందుకో ఈ మధ్య నువ్వంటే నాకు ఇష్టం మరింత పెరిగిపోతుంది. నువ్వు నాకు ప్రాణం కదా, అందుకే అంటూ అతని ఛాతీ మీద తలవాల్చింది. ఆమె అలా చెప్పిన విధానంలో ఒక విపరీతమైన బరువు ఉంది. అతను ఆమెను చూసి నవ్వాడు. తను నవ్వింది. కానీ లోపల నవ్వు ముక్కలైంది. బయటకు ఏడవలేదు. ఎందుకంటే అతను చూస్తాడు. అతనికి తెలియకూడదు, తన మీద ప్రాణాలు పెట్టుకున్న ఈ మనిషి కొద్ది రోజులు తనను ఒంటరి చేసి వెళ్ళిపోతున్నాడని. కార్తిక్ పెద్దగా నవ్వాడు. తన భార్య తనను ఎంత ప్రేమిస్తుందో అని మనసులో మురిసిపోయాడు. ఒక సగటు భర్తకు భార్య నుంచి ఇంతకంటే ఏం కావాలి? ఆమె తల నిమురుతూ, పిచ్చిదానా, 10 ఏళ్ళైంది పెళ్ళై,
ఒక పక్క నాకు బట్టతల వస్తుంది, ఇంకో పక్క పొట్టొస్తుంది. ఇప్పుడు కొత్తగా నా మీద ఇష్టం పెరగడం ఏంటి? సరేలే, ఈ వయసులో నీ ప్రేమ భరించడం నా అదృష్టం. దేవుడు నాకు ఇంత మంచి భార్యనిచ్చినందుకు నేను నిజంగా లక్కీ అన్నాడు ఎంతో మురిపెంగా. సావిత్రి అతని గుండె మీద తలపెట్టి ఆ చప్పుడు వింటోంది. ఆ గుండె చప్పుడు ఆమెకు వినిపించే ప్రపంచంలోని అత్యంత మధురమైన సంగీతం. కానీ ఆ సంగీతానికి గడువు ఉన్నదని చేతి నిజం ఆమెను లోపల నుంచి దహించి వేస్తోంది. కార్తీక్ అన్న మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అవును కార్తీక్, నీకు నా ప్రేమ భరించే అదృష్టం ఉంది, కానీ నాకు నిన్ను జీవితాంతం ప్రేమించే అదృష్టం లేదు అని మనసులో అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళు మూసుకోగానే ఆమె కంటికిన నుంచి ఓ కన్నీటి చుక్క జాలి అతని టీషర్ట్ మీద పడింది. అది అతనికి తెలియదు. అది కేవలం ఆ దేవుడికి, ఆమెకు మాత్రమే తెలిసిన రహస్యం. కార్తీక్ జీవితంలో ఇంకో రోజు గడిచిపోయింది. 180 రోజుల్లో ఇప్పుడు కేవలం 175 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. మరో 10 రోజులు ఇసుక రేణు వల్ల చేజారిపోయాయి. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ సావిత్రికి మాత్రం ఇప్పుడు ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ఇంట్లో ప్రతి గది, ప్రతి వస్తువు ఆమెను భయపెడుతున్నాయి. కార్తీక్ ఉపయోగించే కాఫీ కప్పు, అతను చదివే దినపత్రిక, అతను పడుకునే దిండు, ఇవన్నీ ఇంకొన్ని రోజుల్లో కేవలం ప్రాణం లేని జ్ఞాపకాల్లా మిగిలిపోతాయి అన్న ఆలోచన ఆమెను నిలువెల్లా దయించి వేస్తుంది. కానీ ఆ భయాన్ని, ఆ వేదనను తన కనుబొమ్మల వెనుక తన చిరునవ్వు మాటన ఎంతో భద్రంగా దాచేసుకుంది సావిత్రి. సావిత్రి ప్రవర్తనలో ఓ విపరీతమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో కార్తీక్ తడి టవల్ మంచం మీద వేస్తే అరిచే సావిత్రి ఇప్పుడు దాన్ని నవ్వుతూ తీసారేస్తుంది. ఏమండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తేవచ్చుగా, నేనొక్కదాన్ని ఎన్ని పనులు చేయాలి అని విసుక్కునే ఇల్లాలిప్పుడు అతను గుమ్మం తొక్కేసరికి ఎదురెళ్ళి అతని చేతిలో బ్యాగ్ తీసుకుని అతని కళ్ళకు చెప్పులు తీసి పక్కన పెడుతోంది. కార్తీక్ దగ్గితే చాలు ఉలిక్కిపడి వేడినీళ్ళు తెచ్చిస్తోంది. అతను పడుకున్నాక గంటల తరబడి అతని ముఖం వంక, ఆ నిద్రపోయే అమాయపు రూపం వంక అలా కన్నార్పకుండా చూస్తూ కూర్చుంటుంది. కార్తీక్కి మొదట్లో ఈ మార్పు చాలా ఆనందం ఇచ్చింది. ఆహా, నా భార్యకి నా మీద ప్రేమ ఉప్పొంగుతోంది, ఈ 10 ఏళ్లలో నన్ను ఇంత బాగా ఎప్పుడూ చూసుకోలేదు అని మురిచిపోయాడు. కానీ రోజుల తరబడి ఈ అతి జాగ్రత్త, ఈ మితిమీరిన ప్రేమ సాగుతుండేసరికి అతనిలోని ఒక తెలియని అలజడి మొదలైంది. భార్య కోపాన్ని, ఆమె అరుపుని భరించడం మగాడికి అలవాటే. కానీ ఒక భార్య తన భర్తను ఒక గాజు బొమ్మలా ఏ క్షణమైనా పగిలిపోతుందేమో అన్నంత సున్నితంగా చూసుకుంటుంటే ఆ ప్రేమ వెనక ఏదో అసహజత ఉన్నట్లే భర్త ఇట్టే పసిగట్టేస్తాడు. కార్తీక్ కూడా ఓ సగటు తెలివైన మనిషి. అతనికి సావిత్రి చూపుల్లో కొత్త కోణం కనిపించడం మొదలైంది. ఆమె తనను చూస్తున్న విధానంలో ఒక ఆరాధనతో పాటు ఒక భయం, ఏదో జారిపోతుందన్న ఆందోళన స్పష్టంగా దాగి ఉన్నట్టును గమనించాడు. తను వేసుకునే మందుల కవర్లు జాగ్రత్తగా దాచేయడం, ఎప్పుడూ లేనిది ప్రతిరోజు గుడికి వెళ్ళడం, గంటల తరబడి పూజ గదిలో కళ్ళు మూసుకొని కూర్చోవడం, ఇవన్నీ కార్తీక్లో ఓ బలమైన అనుమాన బీజాన్ని నాటాయి. ఒకరోజు రాత్రి 2 అవుతోంది. కార్తీక్ సడన్గా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి సావిత్రి తన పక్కన పడుకొని లేదు. మంచం మీద లేచి కూర్చొని గదంతా కలిగి చూశాడు. కిటికీ దగ్గర నిలబడి బయట ఆకాశం వైపు చూస్తూ నిశ్చలంగా నిలబడి ఉంది సావిత్రి. ఆమె భుజాలు చిన్నగా కదులుతున్నాయి. బహుశా ఏడుస్తుందేమో. సావిత్రి అని పిలిచాడు కార్తీక్. ఆ పిలుపుకు ఆమె ఒక్కసారి ఉలిక్కిపడి వేగంగా చీర కొంగుతో ముఖం తుడుచుకుని లైట్ ఆన్ చేసింది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఏంటి సావిత్రి, నిద్రపట్టలేదా? ఎందుకక్కడ అలా ఒంటరిగా నిలబడ్డావు అని అడిగాడు. అబ్బే లేదు, దాహం వేసి లేచాను, అలాగే కాసేపు గాలికి నిలబడ్డాను అని కంగారుగా తడబడుతూ బదిలిచ్చింది. కార్తీక్కి ఆమె చెబుతున్నది అబద్ధమని స్పష్టంగా అర్థమైంది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం ఆఫీస్లో ఉన్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. సావిత్రి హాస్పిటల్ నుంచి తెచ్చిన మందుల పేర్లు గుర్తొచ్చాయి. వెంటనే ఇంటర్నెట్లో ఆ మందుల పేర్లు కొట్టి చూశాడు. స్క్రీన్ మీద వచ్చిన రిజల్ట్స్ చూసి అతని గుండె జారిపోయినంత పనైంది. అవన్నీ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, హెవీ పెయిన్ కిల్లర్స్ మరియు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందు పేషెంట్కి సపోర్టివ్గా ఇచ్చే మందులను చూపిస్తోంది. కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్కి ఇంత బలమైన మందులు ఎందుకు ఇస్తారు? డాక్టర్ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా? నాకేదో అవుతుందా? ఆ డాక్టర్ నాతో చెప్పకుండా సావిత్రితో ఏమైనా సీరియస్ విషయం చెప్పాడా? అందుకే తను నన్ను ఇంతగా అంటిపెట్టుకుని ఉంటుందా? ఈ ప్రశ్నల వర్షం కార్తీక్ మీద తొలిచేయడం మొదలుపెట్టింది.
అతనికి సమాధానం కావాలి. ఆ సమాధానం తన గుండెను ముక్కలు చేసినా సరే అతనికి నిజం తెలియాలి. అది సావిత్రి మాత్రమే ఇవ్వగలదు. ఈరోజే ఆమెను నిలదీయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం 6 గంటలు. బయట ఆకాశం నల్లటి మేఘాలు కమ్ముకొనుంది. ఉరుములు లేవు, కానీ ఏదో పెద్ద వర్షం రాబోతుందన్న స్తబ్దత వాతావరణంలో ఉంది. ఇంట్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. సావిత్రి కిచెన్లో కార్తీక్ కోసం డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తుంది. ప్రతిరోజు అతనికి బలం ఇచ్చే ఆహారం ఎలా వండాలో అని ఆలోచించడమే ఆమె లోకం ఇప్పుడు. కార్తీక్ నెమ్మదిగా ఎటువంటి శబ్దం చేయకుండా కిచెన్లోకి వచ్చాడు. సావిత్రి వెనకాలే నిలబడి ఆమె చేస్తున్న పన్నే చూస్తున్నాడు. ఆమె తన పనుల్లో తాను లీనమైపోయి చిన్నగా ఏదో పాట పాడుకుంటుంది. కార్తీక్ తన కుడి చేతిని తీసుకెళ్లి ఆమె భుజం మీద వేశాడు. సావిత్రి ఉలిక్కిపడి చేతిలో ఉన్న చాకు కింద పడేసి వెనక్కి తిరిగింది. ఏంటి కార్తీక్, అలా సైలెంట్గా వచ్చావు? భయపడ్డాను తెలుసా? ఏమైనా కావాలా? కాఫీ పెట్టానా? కంగారుగా అడిగింది. వద్దు సావిత్రి, నాకేం వద్దు. ముందు నువ్వు ఆ చాకు పక్కన పెట్టు అన్నాడు ప్రశాంతమైన గొంతుతో. కానీ ఆ గొంతులో ఒక ఆజ్ఞ ఉంది, ఒక గాంభీర్యం ఉంది. అది భార్యను అడుగుతున్న భర్త గొంతు కాదు, నిజం తెలుసుకోవాలని పట్టుబట్టిన ఒక మనిషి గొంతు. సావిత్రికి అర్థం కాలేదు. చాకు పక్కన పెట్టింది. కార్తీక్ ఆమె 2 చేతులు పట్టుకుని కిచెన్లోంచి హాల్లోకి తీసుకొచ్చాడు. సోఫాలో తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. హాల్లో లైట్ వేయలేదు. కేవలం బాల్కనీ నుంచి చూస్తున్న వెలుతురు మాత్రమే ఇద్దరు ముఖాల మీద పడుతుంది. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులకి సావిత్రి లోపల వణుకుపోతుంది. ఏమైంది కార్తీక్? ఏంటి అలా చూస్తున్నావు? ఒంట్లో బాలేదా అని అడిగింది భయపడుతూ. సావిత్రి కార్తీక్ గొంతు కాస్త వణికింది. నాకు అబద్ధం చెప్పకు. నా కళ్ళల్లోకి చూసి నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నాకెందుకో ఈ మధ్య నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. సావిత్రి గుండె వేగం మమాంతం పెరిగింది. నా ప్రవర్తన బాలేదా? నేనేమైనా తప్పు చేశానండి? తప్పు చేయలేదు సావిత్రి, కానీ నా మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నావు. నువ్వు నా కోసం చూస్తున్న ప్రతి పనిలో ఓ కంగారు కనిపిస్తోంది. నీ కళ్ళల్లో ఏదో తెలియని భయం, ఒక దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా దాచావా సావిత్రి? నా హెల్త్ గురించి నీకేదైనా నిజం తెలుసా? ఆ డాక్టర్ నీకేదైనా చెప్పాడా? కార్తీక్ నేరుగా ఎటువంటి మొహమాటం లేకుండా అడిగేశాడు. ఈ ప్రశ్న వినగానే సావిత్రి గుండె ఒక్కసారి ఆగిపోయినంత పనైంది. గొంతెండిపోయింది. అతనికి తెలిసిపోయిందా నేనెక్కడ తప్పు చేశానో? నా నాటకంలో ఎక్కడ లోపం వచ్చింది? దేవుడు, ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఆమె మెదడు 100 రకాలుగా ఆలోచిస్తుంది. ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న ఆ భయంకరమైన నిజం ఇప్పుడు బయటపడిపోతుందా? సావిత్రికి ఆ క్షణం డాక్టర్ రమేష్ చెప్పిన మాటలు మాత్రమే చెవుల్లో గిర్రుమంటున్నాయి. నిజం తెలిస్తే ఆయన 6 నెలలు కూడా బతకరు. భయం క్యాన్సర్ కంటే వేగంగా చంపేస్తుంది. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. లేదు, అతనికి నిజం తెలియకూడదు. తను అతన్ని కాపాడుకోవాలి. ఆ మరణం నుంచి కాకపోయినా కనీసం ఆ మరణం తెచ్చే భయం నుంచైనా కాపాడాలి. తన ప్రేమ కోసం అబద్ధం చెప్పాలి. తన ప్రాణమైన భర్త కళ్ళల్లోకి చూస్తూ అత్యంత విపరీతమైన ప్రేమతో మోసం చేయాలి. ఈ అబద్ధం ఆమె జీవితంలోనే అతిపెద్ద అబద్ధం, కానీ అది అతిపెద్ద త్యాగం. సావిత్రి ఒక క్షణం కళ్ళు మూసుకుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తనలో ఉన్న భయాన్ని ఒక ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసినట్టుగా అనిచేసింది. మెల్లగా కళ్ళు తెరిచింది. తన 2 చేతులతో కార్తీక్ బుగ్గలను పట్టుకుంది. నేను నిన్నెప్పుడైనా మోసం చేశానా కార్తీక్? కార్తీక్ ఆమె కళ్ళల్లో నిజాయితీ వెతుకుతున్నాడు. నిజం చెప్పమంటావా? ఆ డాక్టర్ నాతో ఏమన్నాడో తెలుసా? ఆ ఇన్ఫెక్షన్ చిన్నదే, కానీ నీకు అసలు రెస్ట్ లేదని, ఎప్పుడూ ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని టెన్షన్ పడుతున్నావని. ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఈ చిన్న ఇన్ఫెక్షన్ ప్రాణం మీదకు తెచ్చే పెద్ద జబ్బులా మారుతుందని భయపెట్టాడు. నువ్వు చూస్తే ఆఫీస్ పనుల్లో నీ ఆరోగ్యాన్ని గాలికి వదిలేశావు. అందుకే నాకు భయం వేసింది. నేను ఒక ఆడదాన్ని కార్తీక్. నువ్వు కాకపోతే నాకు ఈ ప్రపంచంలో ఎవరు దిక్కు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా నటించింది. కార్తీక్ ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నాడు. నువ్వు హెల్తీగా ఉండాలని, మన సంసారం ఇలాగే నడవాలని ఆ ఆంజనేయ స్వామికి మొక్కు మొక్కుకున్నాను. ఒక 6 నెలల పాటు ఉల్లిపాయ తినని, నువ్వు నాతో ఎన్ని గొడవలు పడ్డా నేను ఎదురు మాట్లాడనని, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని దేవుడికి మాటిచ్చాను. దేవుడి దగ్గర పెట్టుకున్న వ్రతం ఇది. అందుకే పూజలు చేస్తున్నాను. అందుకే నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను. ఇది తప్ప నా కడుపులో ఏమీ దాచలేదు. ఇది ఆ దేవుడి మీద ఒట్టు అని ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. కార్తీక్ కళ్ళల్లో ఉన్న అనుమానం మెల్లిగా కరిగిపోయింది. ఇంటర్నెట్లో చూసిన మందుల పేర్లు,
తన భయాలు అన్నీ ఒక్కసారి గాలికి ఎగిరిపోయాయి. దాని స్థానంలో ఒక అనంతమైన ప్రేమ, భార్య తన కోసం చేస్తున్న పూజల పట్ల కృతజ్ఞత, ఓ గొప్ప ఉపశమనం వచ్చి చేరాయి. పిచ్చిదానా అంటూ ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. దీనికైనా ఇదంతా? ఆ కార్పొరేట్ డాక్టర్లు డబ్బుల కోసం అలానే భయపెడతారు. దానికి నువ్వు దేవుడికి ఎదురు మాట్లాడనని నా చేత చివాట్లు తింటానని మొక్కుకోవాలా? నీకోసం నేను రేపటి నుంచి వర్క్ టెన్షన్ తగ్గించుకుంటానులే. నాకేమీ కాదులే, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నీ ప్రేమ చాలు సావిత్రి, నన్ను 100 ఏళ్ళు బతికించడానికి. ఆ మాటలకు ఆ కౌగిల్లో ఉన్న సావిత్రి గుండె ముక్కలైంది. బయటకు మాత్రం అవునన్నట్టు తలూపింది. అతను నమ్మాడు. అతను ప్రశాంతంగా ఉన్నాడు. తన నటన ఫలించింది. అతనికి మరణం గురించి నిజం తెలీదు. కార్తిక్ కౌగిల్ నుంచి బయటకు వచ్చిన సావిత్రి ఒకసారి నవ్వి, మీరు కూర్చోండి, నేను కాఫీ తెస్తానని చెప్పి అక్కడి నుంచి వేగంగా నడిచింది. సొరుగులో కాఫీ పొడి తీస్తున్నట్టుగా చేసి వెంటనే కిచెన్లోని బాత్రూంలోకి వెళ్ళి తలుపుల లోపల నుండి గడియ వేసింది. సింక్ ముందు నిలబడి ఇందాకటి నుంచి కార్తిక్ ప్రశ్నలు అడిగినప్పటి నుంచి తన శరీరంలో ప్రతి నరంలో ఆపుకున్న దుఃఖం ఇప్పుడు జ్వాలాముఖిలా బద్దలైంది. కాళ్ళు వణుకుతున్నాయి. ఇక నిలబడలేక బాత్రూమ్ నేల మీద కూర్చుండిపోయింది. తన అరుపులు బయటికి హాల్లో ఉన్న కార్తిక్ వినపడకుండా ఉండటానికి 2 చేతులతో నోరు గట్టిగా మూసుకుంది. కన్నీళ్లు వరదలా ఉప్పొంగుతున్నాయి. ఎంత ఘోరమైన అబద్ధం! తన భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలిసి ఆ దేవుడి మీద ఒట్టు వేసి మరీ అబద్ధం ఆడాల్సి వచ్చింది. నీ ప్రేమ నన్ను 100 ఏళ్ళు బతికిస్తుందని కార్తిక్ అన్న మాటలు ఆమెను సూదుల్లా గుచ్చుతున్నాయి. నన్ను క్షమించు కార్తిక్, నీ 100 ఏళ్ళ ఆయుష్ దేవుడు నాకు అమ్ముంటే నా ప్రాణం ఇచ్చి నిన్ను బతికించుకునేదాన్ని అని మనసులోనే గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. బయట కార్తిక్కు తన ఏడుపు వినిపించకూడదని వెంటనే లేచి టాయిలెట్ ఫ్లష్ బటన్ నొక్కింది. ఆ నీళ్ల హోర్ శబ్దంలో ఆ గుండె పగిలిన రోదన కలిసిపోయింది. ఫ్లష్ శబ్దం ఆగేలోపు కళ్ళు తుడుచుకుని ముఖం కడుక్కొని మళ్ళీ మామూలు సావిత్రిలా, ఒక నవ్వుతున్న సావిత్రిలా మారింది. ప్రతిరోజు ఈ నరకం ఆమె అనుభవించక తప్పదు. కళ్ళు కడుక్కొని ముఖం తుడుచుకుని నెమ్మదిగా బయటకు వచ్చింది సావిత్రి. హాల్లో కూర్చున్న కార్తిక్ రిలాక్స్డ్గా సోఫాలో కూర్చొని ఫోన్లో తన ఫ్రెండ్తో ఎవరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సావిత్రి వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. అప్పుడే ఓ పెద్ద ప్రమాదం తప్పిపోయిందన్న ప్రశాంతత ఆమె ముఖంలో ఉంది. అప్పుడే టీపై మీద ఉన్న సావిత్రి ఫోన్ బజ్జుమంటూ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద లైట్ వెలిగింది. కాలింగ్, డాక్టర్ రమేష్. సావిత్రి గుండె ఒక్కసారిగా మళ్ళీ ఆగిపోయింది. ఊపిరి తీసుకోకుండా మర్చిపోయింది. డాక్టర్ రమేష్ ఎప్పుడు ఇలా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మాట్లాడతాడు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడంటే ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది. కార్తిక్ ఫ్రెండ్తో మాట్లాడుతూనే తన కంటి కొనాల నుంచి ఆ ఫోన్ స్క్రీన్ మీద పడ్డ పేరును చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఫోన్ కట్ చేసి సావిత్రి వైపు తిరిగాడు. ఎవరు సావిత్రి? డాక్టర్ రమేష్ ఏంటి నీకు పర్సనల్గా ఫోన్ చేస్తున్నాడు? అది ఆదివారం పూట ఈ టైంలో ఏంటి సంగతి అని అడిగాడు నిశ్చితంగా చూస్తూ. సావిత్రి చేతులు వణుకుతున్నాయి. ఫోన్ తీయకపోతే అతనికి మళ్ళీ అనుమానం వస్తుంది. ఇందాక పడిన కష్టమంతా వృధా అవుతుంది. తీస్తే డాక్టర్ ఏం చెప్తాడో అన్న భయం. తప్పనిసరి పరిస్థితిలో పెదవులు కొరుక్కుంటూ కాల్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకుంది. కార్తిక్ ఆమెను వదలకుండా, ఏమాత్రం చూపులు తిప్పకుండా తదేకంగా గమనిస్తున్నాడు. ఇప్పుడే పోయిన అనుమానం మళ్ళీ అతని కళ్ళల్లో రెట్టింపై చిగురిస్తోంది. హలో డాక్టర్ గారు. సావిత్రి గొంతు వణుకుతోంది. అటువైపు నుంచి డాక్టర్ రమేష్ గొంతు చాలా సీరియస్గా ఆందోళనగా వినిపించింది. హాల్లో నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆ మాటలు బయటికి కూడా సన్నగా వినిపిస్తున్నాయి. సావిత్రి గారు, నేను మీకోసమే చూస్తున్నాను. కార్తిక్ గారి లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. పరిస్థితి అనుకున్న దానికంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. క్యాన్సర్ కణాలు మెదడు వైపు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. మీరు వెంటనే, అంటే ఈరోజు హాస్పిటల్కి రావాలి. వీ నీడ్ టు టాక్ ఇమీడియట్లీ. సావిత్రి మొహం పేలవంగా రక్తహీనంగా మారిపోయింది. చేతిలో ఫోన్ అలాగే పట్టుకుని ఉండిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. పక్కనే కార్తీక్ ఉన్నాడు. ఏమంటున్నాడు డాక్టర్? ఏ రిజల్ట్? ఎక్కడికి రమ్మంటున్నాడు అని కార్తీక్ గొంతు పెంచి అడిగాడు. డాక్టర్ మాటలు సన్నగా కార్తీక్కి కూడా వినిపించాయి. సావిత్రికి ఇప్పుడు ఏం చేయాలో, ఈ భూకంపం నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. డాక్టర్ చెప్పిన భయంకరమైన చేదు నిజం ఒకవైపు, పక్కనే ప్రశ్నార్థకంగా తన ప్రాణం మీద అనుమానంతో చూస్తున్న భర్త ఇంకోవైపు. ఆమె ఫోన్ కట్ చేస్తుందా, లేక డాక్టర్ మాటలతో కార్తీక్కి నిజం తెలిసిపోయి ఆ క్షణంలోనే అతని బతుకు మీద ఆశ కాలిపోతుందా అన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.